శ్రీమాత్రే నమః. మన ఛానల్ కుటుంబ సభ్యురాలు నాకు ఒక కామెంట్ పెట్టారు. ఆవిడ స్నేహితురాలు ఎవరినో ప్రేమించారట, అతను కూడా అమ్మాయిని ప్రేమించాడట, కానీ వివాహం మాత్రం ఎవరినో చేసుకున్నాడట. అందుకని బాధకి గురి అయి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయిందట స్నేహితురాలు. ఒకటి ఆలోచించండి, నిజంగా బాధ వస్తుంది, చాలా బాధాకరమైన విషయమే. మనం ఎవరినైనా అభిమానిస్తే వాళ్ళకి మన మీద అభిమానం చూపించినంతసేపు చూపించినట్లు నటించి వేరే వాళ్ళని వివాహం చేసుకుంటే, వేరే వాళ్ళకి వాళ్ళ జీవితంలో స్థానాన్ని కల్పిస్తే నిజంగా చాలా బాధే కలుగుతుంది. అది వాస్తవమే. కానీ నిజం ఆలోచించి చూడండి, మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు అంటే, ఇప్పుడు ప్రేమించిన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి డిప్రెషన్కి లోనైపోతున్నారు. అదే మనకి ఎవరైనా ఆఫీస్లో మనలతో అంతసేపు బాగా మాట్లాడి మనకి వెన్నుపోటు పొడిచారనుకోండి, మనం ఏం చేస్తాం? పోరా, నువ్వు వెన్నుపోటు పొడిచావు, నీకేంటి నాతో మాట్లాడే హక్కు, నాతో మాట్లాడే అదృష్టం నీకు లేదని చెప్పి వదిలేసి వచ్చేస్తామా? మరి ఒక ఆఫీసులో పరిచయమైన వాళ్ళు మనతో మాట్లాడుతూ మనతో స్నేహంగా ఉంటూ వెన్నుపోటు పొడిస్తే వాళ్ళని వదిలేసి మనం వచ్చేయగలుగుతున్నప్పుడు, జీవితాంతం హాయిగా సంతోషంగా ఉండాలి అని ఇంకొక వ్యక్తిని మీరు ప్రేమిస్తే అతను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఇదే మాట అనుకోవాలి, పోరా నీకు అసలు అదృష్టం లేదు, నాతో ఉండే అదృష్టం నీకు లేదు అని చెప్పి మీ మనసుని ఎందుకు దిటవు చేసుకోలేకపోతున్నారు? అయినా చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా తల్లిదండ్రులు పెంచుతారు. ఆ ప్రేమ కంటే ఎవరి ప్రేమ మనకి ఎక్కువైపోయిందా? తల్లిదండ్రుల ప్రేమ కంటే కూడా ఇంకొకరి ప్రేమ కోసం మనం డిప్రెషన్కి లోనైపోయి ఎంతో నిరాశ నిస్పృహలకి వెళ్ళిపోతే మరి ఇంతకాలం మనల్ని పెంచి ప్రేమించిన పెద్ద చేసిన ఈ తల్లిదండ్రులు ఏమైపోవాలి? మరి ఈ తల్లిదండ్రుల ప్రేమ ఏమైపోవాలి? అది ఎందుకు ఆలోచించటం లేదు? దీంట్లో తప్పు ఎవరిది ఉంటుందో తెలుసా? తల్లిదండ్రులదే ఉంటుంది తప్పు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి నిజంగానే మనం మన పురాణాల్లో ఉన్న కథలు అవన్నీ చదివి వినిపించినట్లయితే అందులో ఉన్న నీతిని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఒక కథని కూడా మనం చెప్పలేం కదా పిల్లలకి, ఒక పురాణ గాథని కూడా చెప్పడానికి మనకి సమయం ఉండట్లేదు. మన బిజీ లైఫ్, మనం ఎంతసేపు పరిగెడుతూనే ఉంటున్నాం. ఇప్పుడు మనం పరిగెడుతూ పిల్లల్ని వదిలేస్తున్నాం కాబట్టే వాళ్ళు ఎక్కడ అభిమానం దొరుకుతుందో అని వెతుక్కుంటున్నారు. ఆ అభిమానాన్ని, ఆకర్షణని ప్రేమ అనుకుంటున్నారు. ఆ తర్వాత దానిలో వాళ్ళు బాధపడుతున్నారు. శకుంతల కథ తీసుకోండి. దుష్యంతుడు శకుంతలాదేవిని ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకుంటారు తండ్రికి తెలియకుండా. దుష్యంతుడేమో రాజ్యానికి వెళ్ళిపోతాడు. తర్వాత తండ్రికి చెప్తుంది, నాన్న జరిగింది ఇది అని. అప్పుడు తండ్రి ఏం చేస్తాడు? భర్త దగ్గరికి పంపిస్తాడు. కానీ దుష్యంతుడు ఏం చేస్తాడు? శకుంతలని మర్చిపోతాడు. అప్పుడు శకుంతల ఏం చేసింది? ఎన్ని ప్రశ్నలు వేసింది, ఎంత సహనంగా ఉంది. అంత సహనంగా ఉంది కాబట్టే మళ్ళీ తన భర్తకి దగ్గరైంది, పట్టమహిషం చేశాడు దుష్యంతుడు. సరే, అది శకుంతల దుష్యంతుల కథ అండి. అసలు నిజంగానే శకుంతల దుష్యంతుల కథ మనం చదివితే అందులో ఎంతో నీతి ఉంటుంది. ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకు మర్చిపోయినట్టు నటించవలసి వచ్చింది, దీంట్లో నీతి ఉంటుంది. ఇవన్నీ మనకు తెలియటం కోసం ఈ పురాణ కథలన్నీ మనకి చెప్పారు, దాన్ని మనం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అతను వదిలేసి వెళ్ళిపోయాడు, మనం శకుంతలలాగా వెళ్ళి నిలదీసి మనం మాట్లాడలేము. ఎందుకంటే అతను వేరే పెళ్లి చేసేసుకున్నాడు, వేరే లైఫ్కి అతను వెళ్ళిపోయాడు. అప్పుడే మనం ఏం చేయాలి తెలుసా? ఆ కన్నీళ్ళనే శక్తిగా మార్చుకోవాలి. ఆ శక్తితోటే మనం ఎదగాలి. ఒక లక్ష్యాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. అంబ చూడండి, నుంచి నన్ను తీసుకొచ్చేసావు కదా, నువ్వేనా పెళ్లి చేసుకో అని చెప్పంటే అప్పుడు భీష్మాచార్యుల వారు ఒప్పుకోరు, ఎందుకంటే ఆయన ప్రతిజ్ఞ ఉంది కదా. అప్పుడు అంబ ఏం చేస్తుంది? నాకు ఇంత నష్టం జరిగింది కాబట్టి నేను వచ్చే జన్మలో అతన్ని అంతమొందించాలని చెప్పి పరమేశ్వరుడు కోసం తపస్సు చేస్తారు అంబ కదా. అంటే తనకి నష్టం కలిగింది కదా అని ఏడుస్తూ కూర్చోలేదు. పరమేశ్వరుడిని ప్రత్యక్షం చేసుకుని తన కన్యళ్ళకి కారణమైన వాళ్ళని ఎలా అయినా సరే వాళ్ళ మీద విజయం సాధించాలి అని అనుకుంటారు, సాధించారు కూడా. మనం కూడా చేయవలసింది అంతే కదా. మనకేంటి తక్కువ, మనకేంటి లోటు? మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడంటే మన మీద ప్రేమ లేదని అర్థం, అది ఆకర్షణని, ఏదో టైం పాస్ కోసం మన జీవితంలోకి వచ్చారని. అలాంటి వాళ్ళ కోసం మనం మన సమయాన్ని వృధా చేసుకుంటామా? మీరాబాయి కృష్ణ భక్తురాలైన మీరాబాయిని భర్త అర్థం చేసుకోడు, అస్సలు అర్థం చేసుకోడు.
కానీ మీరాబాయి కన్నీళ్లతో కృంగిపోలా, తన ప్రేమనంతా కృష్ణుడి మీద పెట్టుకుంది. తన భర్త తనని అర్థం చేసుకోకపోయినా తన భక్తితో ప్రపంచాన్నే గెలుచుకుంది. కృష్ణుడి మనసులో స్థానాన్ని సంపాదించుకున్నారు. మనం కూడా చేయవలసింది అదే. మనకి కన్నీళ్ళు వస్తాయి, బాధ వస్తుంది, కష్టం వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ ఈ కష్టము బాధ వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ముందు నుంచి మనం భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా దాని నుంచి ఎలా బయటపడాలి అనే మనోధైర్యము, గుండె బలము మనకి భగవంతుడు ఇస్తాడు. ఇలా ఏదో ప్రేమలో విఫలమైపోయామని, లేదు అంటే ఎవరో అవమానించారని, ఎవరో ఏదో అన్నారని జీవితాన్ని అంతం చేసేసుకుంటే అవతలివాడు బానే ఉంటాడు. కానీ మన మీదే ప్రాణాలు పెట్టుకున్న మన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఈ ప్రేమ కావాలా? మనల్ని వదిలేసి మనల్ని నెట్టెట్లో ముంచేసి వెళ్ళిపోయిన వాడి ప్రేమ కావాలా? ఆడపిల్లలు అర్థం చేసుకోండి. తల్లిదండ్రులు చూపించిన వివాహాన్ని చేసుకున్నారు అని అనుకోండి, ఏదైనా నష్టం వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా వాళ్ళకి తల్లిదండ్రులు అండగా ఉంటారు. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రేమించింది అంటే ఆ అమ్మాయిని నేను తప్పు పట్టడం లేదు, ఆ అమ్మాయిని మాత్రమే కాదు, చాలా మంది పాపం ఆడపిల్లలు ఏదో ఆకర్షణకి లోనైపోతారు, అది ప్రేమ అనుకుంటారు. తీరా మోసి నష్టపోయిన తర్వాత అర్థం అవుతుంది, అయ్యో మేము మోసపోయామే అని. అలాంటి మోసపోకండి, అవన్నీ ఆకర్షణ మాత్రమే. మనల్ని నిజంగానే ప్రేమించిన వాడు మనతో పాటు ఉంటాడు, మన కోసం ఏదైనా చేస్తాడు. అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయి మన దగ్గర అన్ని దాచారు అంటే వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు అని. ఒక స్థాయి వరకు బాధపడతారు, నిజమే, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఆ బాధ మన జీవితాన్నే కాల రాసేసే విధంగా ఉండకూడదు, మన జీవితానికి అడ్డుపడే విధంగా ఉండకూడదు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.